హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మనకి పిల్లలకి అయితే సమ్మర్లో కాటన్వి అయితే బాగుంటాయి కదా. అందుకనేసి నేను ఒకటి కలంకారీ క్లాత్ అయితే తెచ్చాను. అంటే 80 సెంటీమీటర్స్ అది వచ్చేసి. దానితోనైతే హనీకి అయితే ఒకటి టాప్ కుడదాం అనుకుంటున్నాను. అయితే ఆ టాప్ కోసం నేను మెజర్మెంట్ ఒకటి చిన్నది, ఆమెది మిడ్డీ ఉంటే దానిపైన టాప్ తీసుకొని ఆ నెక్ ఎంత ఉందో, అలాగే భుజం ఎంత ఉందో, చంక ఎంత ఉందో సేమ్ దాని కొలత తీసుకొని దానికన్నా కొంచెం కిందికి పెట్టాను. ఎందుకంటే హాఫ్ టాప్ అంటే మనకి కొంచెం కిందికే వస్తుంది, మరి అంత పైకి ఉండదు. నేను క్లాత్ కొంచెం 80 సెంటీమీటర్స్ కాబట్టి పాపకైతే మొత్తం సెట్ అయిపోతుంది కాబట్టి క్లాత్ కొంచెం కిందికే పెట్టేసి ఇలా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి నడుము అనేది 8 ఉంది, దాన్ని డబల్ చేస్తే 16 అవుతుంది. 8కి 8 16 యాడ్ చేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి 9 ఇంచెస్ పెట్టాను. 9 ఇంచెస్ నుంచి మనకి కిందికి కట్స్ వస్తాయి కదా టాప్కి, ఆ కట్స్ కోసం అయితే పెట్టాను. ఆ కట్స్ పెట్టేసి ఇలా కొంచెం క్రాస్ తీసుకొని కట్ చేశాను. అంటే మనం కుట్టేటప్పుడు దాన్ని కరెక్ట్గా చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని పెట్టుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి కట్ చేస్తున్నాను. ఈ రౌండ్ నెక్ చాలా బాగుంటుంది, ఎక్కువ డిజైన్స్ కన్నా రౌండ్ అనేది నీట్గా వస్తే చాలా బాగుంటుంది డ్రెస్సు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓకే మనకి రౌండ్ నెక్. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఎలా కట్ చేసుకోవాలి, సేమ్ రౌండ్ నెక్ పెట్టేసి ఓపెన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బెలూన్ హ్యాండ్స్ కోసం 4 మడతలు వేసుకున్నాను. క్లాత్ 4 మడతలు వేసుకొని పైన 2 ఇంచులు, అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు పెట్టుకొని పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు పెట్టాను. 5 ఇంచులు పెట్టి మనము అంబ్రెల్లా కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. అయితే అంబ్రెల్లా కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది నీట్గా ఉంటుంది. క్రాస్ ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే క్రాస్ కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ కూడా కట్ చేసుకొని మనం రౌండ్ వేసేసుకుంటే మనకు అంబ్రెల్లా కటింగ్ ఇలానే, హ్యాండ్స్ కూడా ఇలానే కట్ చేసుకోవచ్చు. ఇలా అనమాట మనకి హ్యాండ్స్ ఇలా వస్తాయి, ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే సమ్మర్ వచ్చేసరికి పిల్లలకి ఏంటంటే కొంచెం క్లాత్లు కానీ బట్టలు కానీ కొంచెం కుచ్చుకునే ఉంటే అస్సలు వేసుకోరు. అందుకనేసి ఇలా కాటన్లో తీసుకుంటే బాగుంటుంది. అయితే నేను హ్యాండ్కి మీరు కుట్టుకోవాలనుకుంటే సైడ్ మొత్తం కుట్టేయచ్చు. నేనైతే ఓర్లాక్ అయితే ఇచ్చేసాను, ఇంకా ఇవ్వలేదు. అయితే ఫస్ట్ మనం నెక్కి వచ్చేసరికి లైనింగ్ పైన పెట్టుకొని మెయిన్ క్లాత్ కింద పెట్టుకొని పైన కుట్టుకోవాలి. పైన కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని రివర్స్లో వేసుకొని కట్స్ పెట్టుకోండి. కట్ చేసుకొని పెట్టుకొని రివర్స్లో వేసుకుంటే మనకు రౌండ్ నెక్ నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సైడ్ కూడా కుట్టేసుకున్నాను మొత్తం సేమ్ యాస్టీజ్గా. ఇంకో పార్ట్ కూడా ఇలానే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఓపెన్ పెట్టుకోవాలి కదా బ్యాక్ వెనకాల. అయితే ఇప్పుడు ఎంత కావాలో అంత సైజ్ అయితే చూసుకొని ఓపెన్ పెట్టుకోండి. నేను ఒక 5 అయితే పెట్టాను. ఈ ఓపెన్ పెట్టేసి నేను హుక్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే పిల్లలకి ఇలా పడుకున్నప్పుడు కానీ ఒత్తుకపోతుంది కదా, అందుకనేసి డోరీస్ పెట్టాను. డోరీస్ అయితే మెత్తగా ఉంటుంది, కుచ్చుకోకుండా ఉంటుంది అనేసి డోరీస్ పెట్టేశాను. మీ ఇష్టం, కావాలనుకుంటే బటన్ పెట్టుకోవచ్చు, హుక్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఏవి బాగుంటుంది. సో ఇప్పుడు అది ఎలా కుట్టుకోవాలంటే ఇప్పుడు క్లాత్ తీసుకొని దానికి సేమ్ నెక్ పీస్ ఎలా ఉందో ఆ నెక్కు స్ట్రైట్ పీసే తీసుకున్నాను. నేను క్రాస్ పీస్ తీసుకోలేదు. స్ట్రైట్ పీస్ తీసుకొని కొంచెం పైన ఫోల్డ్ చేసుకొని సేమ్ నెక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టుకోండి. ఇక్కడ మూల దగ్గర సూది అనేది కిందికి పెట్టుకొని మనం మూల తిప్పుకోవాలి. ఎప్పుడైనా నెక్లో కానీ డిజైన్స్ కానీ తిప్పేటప్పుడు సూది అనేది కిందికి పెట్టుకొని తిప్పుకుంటే నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టుకొని ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కదా కొంచెం కట్ చేసుకొని కొంచెం ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి, అయిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కట్స్ పెట్టుకోవాలి. అక్కడక్కడ 2-3 టక్స్ పెట్టేసుకొని దాన్ని కూడా ఇప్పుడు రివర్స్లో వేసుకొని కుట్టేసేయండి, అయిపోతుంది. ఇంతే. ఈ విధంగా వేసుకోవచ్చు హుక్స్ పట్టు అనేది. ఈ విధంగా వేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అవి వచ్చేసి కట్ చేసేసుకోండి. పైన భుజాలు జాయిన్ చేసుకోండి. ఈజీ అండి, టాప్ అనేది పెద్ద కష్టమేం కాదు, ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఒక బ్లౌజ్ పీస్ ఉంటే చాలు, పిల్లలకి మంచిగా కాటన్ది కుట్టేయచ్చు.
ఇప్పుడు భుజాలు కుట్టేసుకున్న తర్వాత చేతి అనేది జాయిన్ చేసుకోవాలి. ఆ చేయి జాయిన్ చేసుకునేది ఎలా అంటే మనకి ఇప్పుడు అంబ్రెల్లా క్లాత్ కాబట్టి కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ కుట్టేసుకోవాలి. మనకు అంబ్రెల్లా అనేది ఎక్కడ కట్ అయితే రాలేదు, మొత్తం రౌండ్గానే వచ్చింది కదా. ఆ రౌండ్గా వచ్చినందుకు మనకి చూసుకుంటూ మెల్లిగా రౌండ్ భుజానికి కరెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా అంటే మనం రివర్స్లో వేసుకొని కుట్టుకోవాలి మెల్లిగా. ఈ విధంగా చేయి మొత్తం కుట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసాం కదా. ఇప్పుడు సైడ్స్ అనేవి కుట్టేసుకుందాం మనం. సైడ్స్ అనేవి లోపల సైడ్ నుంచి మీకు కట్స్ అనేది ఎంతవరకు కావాలో చూసుకోండి. కట్స్ అనేవి ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నారో అంతవరకు మిషన్ పైన 2 కుట్లు వేసేసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా టేప్ తీసుకొని మీకు బాడీ అంటే మెజర్మెంట్ ఉంటుంది కదా, కొలత టాప్కు మనం నడుము సైజ్ ఎంత ఉందో అదే విధంగా చూసుకొని ఇది కొంచెం లూజ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది కాటన్ కదా, ఆ నీళ్ళల్లో వేసినప్పుడు మనకి కాటన్ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది. అందుకనేసి అటు ఇటు పెట్టేసుకొని మిషన్ పైన కుట్టేసుకోండి. చూడండి ఇక్కడ నుంచి పైకి చేయి పైకి కుట్టేసుకోవాలి. కట్స్ పెట్టాం కదా, అక్కడ నుంచి చేయి పైకి కుట్టేసుకోవాలన్నమాట. ఇగో ఈ విధంగా. ఇప్పుడు కొలత చూసుకొని 8 చంక నుంచి నడుము నేను 8 పెట్టుకున్నాను. అంటే చిన్న పాప కదా, కట్స్ కొంచెం పైకి పెడితే బాగుంటుంది అనేసి, ఫ్రీగా ఉంటుంది టైట్గా అవ్వకుండా. అందుకనేసి నడుము దగ్గర నుంచి భుజానికి 8 పెట్టాను. ఇలా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ దాని మీదనే ఇంకో కుట్టు వేసుకోండి. మనకి కుట్లు అనేవి ఎప్పుడైనా 2 వేసుకోవాలి. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కుట్లు అనేవి ఎక్కువగా ఊడిపోవు. మనం వాష్ చేసినప్పుడు ఏంటంటే ఆ కుట్లు అనేవి కొంచెం దగ్గరికి వేసుకుంటే దూరం వేసుకుంటే ఊడిపోతుంటాయి. అందుకనేసి 2 కుట్లు వేసుకుంటే కనుక టాపు అయినా డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా 2 కుట్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్స్ కుట్టుకోవాలి. సైడ్కున్న క్లాత్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకొని సైడ్ కట్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు ఒక 2-3 వీడియోలు పెట్టాను, కట్స్ డ్రెస్ కట్స్ టాపు. సో ఆ విధంగా ఇలా 2 మడతలు వేసేసుకొని కుట్టుకొని. ఈ కట్స్ డ్రెస్ అనేది చాలా కష్టం అనుకున్నాను, కానీ నేర్చుకున్న తర్వాత చాలా సింపుల్గా అనిపించింది నాకు. అందుకనేసి ఈ మధ్య కట్స్ డ్రెస్ చాలా కుడుతున్నాను. ఏదైనా నేర్చుకోక ముందే కాస్త భయం ఉంటుంది, అబ్బో వస్తుందా రాదా అని. వచ్చాక సింపుల్గా కుట్టేయచ్చు. నాకు చాలా బాగా నచ్చింది కట్స్ అంబ్రెల్లా కంటే. నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా కట్స్ ఇలా వేసుకోవాలి. చూసారు కదా. ఫైనల్లీ కట్స్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ వేసుకున్న తర్వాత టాప్ అయితే ఇలా కుట్టేశాను. అంటే కాకపోతే నాకు ఒక వైట్ లేస్ ఉండే ఇంట్లో, అంటే బ్లౌజులు ఎలానో కుడతాను కదా, సో వైట్ లేస్ ఉంటేను ఆ వైట్ లేస్ వేసేసి కింద బార్డర్ వేసేసాను అన్నమాట. కట్స్ కూడా చూడండి అసలు ఎంత బాగుంది చూడండి టాప్ వచ్చేసరికి.